లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి కదా. అదే కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దేవుని బిడ్డలారా. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మన దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి. నిన్ను పుట్టించిన నీ దేవుని మీద, నిన్ను పోషిస్తున్న నీ దేవుని మీద, నిన్ను బ్రతికిస్తున్న నీ దేవుని మీద, నిన్ను అన్ని విధాలా ఆదుకుంటున్న నీ దేవుని మీద, ప్రతి పరిస్థితిలో నిన్ను వెనకేసుకొచ్చి నీకు అండగా ఉండి నడిపిస్తున్న నీ దేవుని మీద నువ్వేముంచాలంటే మొట్టమొదట నమ్మకం ఉంచాలి. అదేంటండి, నమ్మకం లేకుండా మేము ఎట్లా దేవుని సన్నిధికి రాగలం అని అనుకోవచ్చు ప్రేమ దేవుని. కానీ దేవుని కేవలం మన అవసరాలు తీర్చే సాధనంగా మాత్రమే మనం భావించకూడదండి. దేవుడు దేవుడే, మానవులు మానవులమే. కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను మనం వెలగట్టలేం, ఆయన ప్రేమను మనం వర్ణించలేం, వివరించలేం. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మానవ మాత్రమైన మన పట్ల ఎంత గొప్పది అంటే ఆఖరికి మన కోసం తన ప్రాణాన్నే ధారపోసినటువంటి ప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన ప్రాణాన్నే లెక్క చేయలేదు ఆయన. తన ప్రాణమే పెట్టినోడు మన కోసం ఏదైనా ఇవ్వగలడు, అంతే. ఇవ్వలేడా? రోమా 8:32 అనుకుంటాను, చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవా, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? క్వశ్చన్ మార్క్ అన్నమాట. తన సొంత కుమారునే మన కోసం బలియాగంగా అర్పిస్తే ఆయనతో పాటు ఈ లోకంలో మనకు కావలసిన ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన, వరాలైనా, ఫలాలైనా, మంచి జీవితమైనా, భవిష్యత్తు అయినా ఇవన్నీ దేవుడు అనుగ్రహించడా? అనుగ్రహించలేని అసమర్థుడా ఆయన? అసమర్థుడు కాదే, ఆయన సమర్థుడు. కనుక మనం మొట్టమొదట చేయవలసిన కార్యం ఏంటంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి. మొట్టమొదటి భక్తుడైన దావీదు మనకు నేర్పిస్తున్నటువంటి మాట, మనం ఆయన మీద నమ్మిక ఉంచాలి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. సరి బిగ్గరగా బారు చేతులెత్తి యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా, దేవునికి స్తోత్రం. మన దేవునికి ఉన్న ఒక ఘనమైన పేరు నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. నమ్మదగిన దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి పత్రికలో చోట రాయబడి ఉంటుంది, చదవకలేదు. మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడుగా. మనం నమ్మదగిన వాళ్ళం కాదండి. మన పనులు ఎట్లా ఉంటాయి అంటే కాసేపు దేవుడు, కాసేపు లోకం.
అవసరమైతే మన అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు, అవసరం తీరితే ఆయనతో మనకు పని లేదు అన్నట్లుగా ఉంటుంది మన పని. అవునా కదా? ఏమండి? అవునా కదా? అట్లా ఉంది లోకం. ఏంటంట, మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ దగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే, మన దేవుడైన మన సృష్టికర్త అయిన అమ్మా ఏంటి మన ప్రాణదాత అయిన దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. కనుక ఎంతమంది మనం నమ్ముతున్నాం? కేవలం మన అవసరాలు తీర్చేవాడుగానే నమ్ముతున్నామా? లేకపోతే మనల్ని తన పరలోక రాజ్యములో ఆయనతో పాటు పరలోకానందంలో చేర్చే సమర్థుడిగా నమ్ముతున్నామా? ఏ రేంజ్లో మనం దేవుణ్ణి నమ్ముతున్నామో ఎవరి అంతరంగానికి వారికే అర్థమవుతుంది. ఒకరినొకరు ఎంచాల్సిన అవసరం లేదు, వేలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి మధ్య ఉన్న ఆ యొక్క ఆత్మీయ అనుబంధం, ఆ కనెక్షన్, ఆ నమ్మకం ఎంతమందికి ఏ రేంజ్లో ఉంది? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు, యెహోవా యందు నమ్మిక ఉంచి నువ్వేం చేయమంటున్నాడు? మేలు చేయి, మేలు చేయి, చేతనైతే మేలు చేయి, కీడు మాత్రం చేయక, దేశమందు నివసించి సత్యమును అనుసరించు అంటున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరగా మన మాటలు ముగించుకున్నాం. మొట్టమొదటి మాట మనం చదువుకున్నాం. మొట్టమొదట నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచు. రెండవ మాట 37:4, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఏంటంట, మనం ఎవరిని బట్టి సంతోషించాలా? ఎవరిని బట్టి? 10,000 రూపాయల చీరను బట్టి సంతోషించాలనా? చివరి ఉంగరాన్ని బట్టి సంతోషించాలనా? లేకపోతే మెళ్ళో గొలుసులను బట్టి సంతోషించాలనా? ఆస్తిపాస్తులను బట్టి సంతోషించాలనా? లేకపోతే వజ్ర వైఢూర్యాన్ని బట్టి సంతోషించాలనా? బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి సంతోషించాలనా? చక్కగా బిర్యానీ వండుకొని రెడీలో ఉంది తిందామని దానికోసం మన కడుపు నింపుకోవటానికి సంతోషించాలనా? లేకపోతే ఇంకొక విషయాల్లో నేను గతంలో ఒకసారి జ్ఞాపకం చేశాను. మన గ్రామంలోనే సహోదరులు మన దగ్గరే రాపోయినా కొంచెం ఆత్మీయంగా పలకరిస్తారులే, కానీ కొంచెం ఆల్రెడీ 3 సహోదరులు ఆల్రెడీ లోడ్లోనే ఉండి ఎదురయ్యారు. పాస్టర్ గారు వందనాలయ్యా అన్నారు. వందనాలయ్యా అన్నారు. అప్పుడు అయ్యగారు కూడా ఉన్నాడు, పీడి గారు, ప్రభుదాస్ గారు కూడా ఉన్నాడు. అప్పుడు వందనాలంటే ఏమన్నారు? వందనాలు ప్రభు కుప్పను బట్టి ఇది పడిందండి ఇలా అని ఇంకొక 100, ఇదిగో ప్రభు కృప అంట, ఇంకొక 100 రూపాయలు, ఇదిగో ఆయన కృపను బట్టి ఇది కూడా. అంటే తాగడానికా ప్రభు కృప? ఏమండి, అంటే దేవుడు అంత ఇదిగా ఉన్నాడా? వారి దౌర్భాగ్యులారా అనుకున్నాను నేను. దేవుని కృపను అంత తేలిగ్గా మాట్లాడతారు, దేవుని ప్రేమను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సంతోషం ఎవరి యందు సంతోషం, నీ ఆనందం ఎవరి యందు? నువ్వు ఆయన యందే సంతోషించమంటున్నాడు. ఫిలిప్పీ 4:4 ఉంది, చదవండి. భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఫిలిప్పీ 4:4? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, నీ సహనము సకల జనులకు తెలియ. ఏమన్నాడు? ఏ పరిస్థితిలోనైనా నువ్వు ఎల్లప్పుడూ ఎవరి యందు ఆనందించమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు మాత్రమే ఆనందించు. ఇక్కడ ఏమన్నాడంటే భక్తుడు, యెహోవాను బట్టి నీవు సంతోషించు, ఏ పరిస్థితిలోనైనా ఆయన నీ హృదయ వాంఛల్ని తీర్చగలిగిన సమర్థుడు. దగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ హృదయ వాంఛలు, నువ్వు ఆయన విషయంలో నువ్వు ఏమేమి పొందాలనుకుంటున్నావు, ఆ వాంఛలన్నీ
మనుషుల వల్ల అయితే కాదు కానీ తీర్చటం నీ దేవుని వలన మాత్రమే అది సాధ్యం. కనుక నువ్వేం చేయాలా? ఆయన బట్టి సంతోషించి ఆయనకి లోబడు. మొట్టమొదటి ఏం చేయాలా? ఆయన మీద నమ్మిక, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నాడు? యెహోవాను బట్టి సంతోషించు. దేవుని మీదనే మనం ఆధారపడాలి. అందుకే ఓ భక్తుడు పాడు, ఆనందం నీలోని ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హత లేని నన్ను ప్రేమించినావే, జీవితు ఇలలో నీ కోసమే సాక్షాత్మై ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఏ పరిస్థితిలోనైనా భక్తుడు అన్నాడు, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి అని. మరలా అక్కడే ఆగలేదు, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని చెప్పిన భక్తుడు పౌలు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దేవుని కొరకు ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంతగా నలగొట్టబడ్డాడో, ఎంతగా శోధింపబడ్డాడో, బాధింపబడ్డాడో, ఎంతగా వేధింపబడ్డాడో, ఎన్ని శ్రమలను వచ్చాడో ఆయన. అలాంటి భక్తుడు అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును అంటే మీ నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ఎవరి యందు ఉంది? మీ ప్రభువునందు మాత్రమే ఉంది. ఆయన యందు మీరు ఆయనలో సంతోషిస్తే ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. మూడో మాట, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము. స్తోత్రం బిగ్గరగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఏమండి, దేవునికి మన ఏం చేయాలంట? మార్గాన్ని అప్పగించాలి. నా మార్గం నాదే, నాకు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నా దారి నాదే, నాకు అంతా తెలుసు, నాకు అన్నీ వచ్చు, నాకు సర్వం వచ్చు, నాకు అంతా తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని విరవీగే వాళ్ళు లోకాన కోకొల్లలుగా ఉన్నారు. నాకు అంతా తెలుసు అనుకున్న వాళ్ళకి ఏమీ తెలియదంట. మా నాన్న అంటాడు, మా నాన్న హెడ్ మాస్టర్ గారు ఏమంటాడు, నాకు అంతా తెలుసు అనుకున్న వాళ్ళకి అంటే ఇంకా అగాధంలో ఉన్నట్టు అనమాట. కనుక నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకో. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. మనంతట మనం మన కార్యాలు నెరవేర్చుకోలేమండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. పాల్ యాంగ్చో దైవజనులు, దక్షిణ కొరియా దేశపు భక్తులు, సుమారు 15 లక్షల మంది ఆయన సంఘం. ఎంతమంది? 15 లక్షల మంది సంఘం ఆయన. ఆయన మందిర స్థలం కొరకు కొంత ధనం అవసరమైంది. ఆ స్థలం కొరకు అయిన పర్మిషన్ కూడా అవసరమైంది. ఎట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ ప్రార్థన చేస్తుంటే నిశ్చేత దొరకల. 2-3 నెలలు చేశాడు దానికోసం, నిశ్చేత దొరకలేదు. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన అంతరంగంలో నిశ్చేతను కలిగించాడు. అంటే ఆ కార్యం నెరవేర్చబడిందనే నిశ్చేతను కలిగించినప్పుడు ఇక దొరికింది అని ఆశ్చర్యంగా ఎగురుతున్నాడంట, గంతులేస్తున్నాడట. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దొరికింది. భార్య ఏమో, ఏమైందండి మీకు, ఏమైంది, ఇప్పుడు దా బాగానే ఉన్నారుగా, ఏంది దొరికింది అంటే, దొరికింది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పర్మిషన్ దొరికింది, మనకు స్థలం దొరికింది అని.
ఆమెమో ఈయనకేంది ఇప్పుడు దా బాగానే ఉన్నాడు, ఈయనకేం పిచ్చెక్కిందేమో అని అనుకుంటుంది ఆమె భార్య. ఈయనేమో దొరికిందని సంతోషంతో, ఆనందంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో ఊగిపోతున్నాడు అనమాట, ఎగిరి గంతులేస్తున్నాడు. ఒకరోజు పర్మిషన్ కోసం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళవలసి వస్తే ప్రార్థన చేసుకొని బయలుదేరాడు. ఏమని, ప్రభువా మరి నేను వెళ్ళబోతున్నాను, నేను అక్కడ పోగానే నాకు కార్యం నెరవేర్చాలి, నా పని అయిపోవాలి, నాకు ఎవరు తెలియదు కదా, మరి నువ్వే నాకు సహాయంగా రావాలంటే ప్రభువారు అన్నారంట, ఇదిగో నువ్వేదో ఆషామాషిగా చిప్పిరి గుడ్డలతో తలదూకోకుండా అట్టి ఇట్టుగా చిప్పిరి గుడ్డలు పాత గుడ్డలు వేసుకొని అట్ట వేసుకొని వెళ్ళొద్దు. నువ్వు ఎట్లా వెళ్తావు, సూటు బూట్ వేసుకో, టై కట్టుకో, బూట్ వేసుకో, కారు మాట్లాడుకో, అఫీషియల్గా వెళ్ళు, ఆడకి వెళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడట. వెళ్ళి ఆడ పోయి కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటా కూర్చో అన్నాడు బల్ల మీద. నిజంగండి, యథార్థం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ లోపు ఎవడన్నా అడిగాడు అనుకో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావయ్యా, ఏం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగితే, అత్యున్నతమైన పై అధికారి నుండి వచ్చాను, దగ్గర నుండి వచ్చాను అని చెప్పన్నాడు. ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారు పిఏ గారి దగ్గరికి పోయి, పిఏ గారు వచ్చి, సార్ ఎవరు సార్ మీరే అంటే, అత్యున్నతమైన పై అధికారి దగ్గర నుండి వచ్చాను అనగానే కలెక్టర్ గారికి సందేశం అందించగానే ఇమ్మీడియట్లీ ఆయన దగ్గర పోయినప్పుడు ఇదని విషయం అక్కడ పెట్టగానే కలెక్టర్ గారు చూసి గ్రాంట్ చేశారు. చప్పట్లు కొట్టుండో సార్ యేసయ్యకు. ఎంత స్థలం అంటే నిజంగా ఆ స్థలం నిజంగా కోట్ల ఖరీదు, ఒక మనుషుడు కొనలేనంతటి విలువ మందిరానికి. నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన మార్గాన్ని ఆయనకు అప్పచెప్పాలి. అప్పుడు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మన కార్యాలు సఫలం. అది మన సొంత ప్రయత్నాల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా, మన తెలివితేటల ద్వారా జరిగేది కాదండి. ఏదైనా దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు పైన, ఆయన నెరవేర్చువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కార్యం సఫలం చేసేవాడు. మన దేవునికి ఒక చక్కని పేరుంది, తగిన కాలమందు మనల్ని హెచ్చించే దేవుడు. చెప్పండి దేవుని స్తోత్రం, హల్లెలూయా. తగిన కాలమందు ఆయన మనల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా ఏదైనని కృప మాత్రమేనయ్యా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన కృషి చేత, మన తెలివి చేత, మన జ్ఞానం చేత అయ్యే పనులు కాదండి ఇవి. ఆయన కృప ద్వారా మాత్రమే మన పట్ల నెరవేర్చబడే. మనం ఏం చేయాలంటే, మొట్టమొదట ఏం చేయాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. రెండవది సంతోషించాలి, ఆయన్ని బట్టి సంతోషించాలి. మూడవది మన మార్గాన్ని ఆయనకి అప్పగించాలి. నమ్మిక ఉంచు, సంతోషించు, అప్పగించు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మన కార్యాల్ని నెరవేరుస్తాడు. నెరవేర్చి మన జీవితంలో ఉన్నటువంటి లూకాసు వార్త 3వ అధ్యాయం 5వ వచనం ఒకటి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 3:5. ప్రతి పల్లము పూడ్చబడుతుంది, ప్రతి కొండ మెట్ట పల్లం చేయబడుతుంది. వంకర మార్గములు తిన్నని అవుతాయి, కరకు మార్గములు నున్నని వగుతాయి. చాలు. ఏమండి, మనం ఎప్పుడైతే ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు, ఎప్పుడైతే ఆయనలో సంతోషిస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఆయనకి మనం అప్పగించుకున్నప్పుడు, ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో, మన జీవితంలో ఉన్న ప్రతి ఫలం అంటే దిగజారిన స్థితి, అట్టడుగు స్థితిని ఆయన ఏం చేయగలడండి, ఆ పల్లాన్ని పూడ్చివేస్తాడు.
ప్రతి కొండ మెట్ట పల్లము చేయబడి మనకు ఆటంకంగా అడ్డుబండలుగా ఉన్నటువంటి కొండల్లాంటి సమస్యల్ని, బలహీనతల్ని, రోగాల్ని, ఇబ్బందుల్ని దేవుడు ఏం చేస్తాడండి? వాటిని తొలగించి ప్రతి కొండ మెట్ట ఏం చేస్తాడు? ఆయన పల్లము చేస్తాడు. వంకర మార్గములు, తిన్నని వంకర మార్గాలు, మనం పోలేని మార్గాలు, అర్థమైందా? కరుకు మార్గాలు, నున్నని వగును, మనకు కఠినంగా ఉన్న మార్గాలు, ఇవన్నీ కూడా మనం ఆయన మీద ఆధారపడ్డప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే పల్లాన్ని పుడుస్తాడు. ప్రతి కొండ మెట్టని పల్లం చేస్తాడు. వంకర మార్గాల్ని తిన్ననిగా చేస్తాడు. కరకు మార్గాల్ని నున్నవిగా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. కనుకనే భక్తుడు వరకం లేదండి. యెహోవా యందు నమ్మిక ఉంచు, ఆయన మీద ఆధారపడు, ఆయన నమ్ముకో, మరి ఆయన ఆశ్రయించు, నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు, ఆయన యందు సంతోషించని దావీదు భక్తుడు ఊరకే చెప్పలేదండి. ఎక్కడో గొర్రెలు మేపుకునే దావీదు భక్తుడిని దేవుడు ఏం చేశాడండి? సింహాసనం ఎక్కించాడు. ఎంత గొప్ప దేవుడు! బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మనలో ఆవగించంత విశ్వాసం ఉంటే దేవుని మీద ఇవన్నీ మనకు సాధ్యపరుస్తాడు. ప్రియమైన ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ ఎంతమంది తెలుసు? ఆవగింజ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు లోకాన? ఉన్నారా? ఆవగింజ తెలియని వాళ్ళు లేరు కదా. మరి ఆవగింజను ఎందుకు అక్కడ పోల్చాడు అంటే, ఆవగింజను పగలగొడితేనంట దాని నిండా కూడా ఫిట్గా ఉంటుందంట ఆ పిండి పదార్థం. అర్థమైందా? కొంచెం కూడా గ్యాప్ లేకుండా దాని నిండా, ఆ చిన్న ఆవగింజ నిండా ఫిట్గా ఉంటుందంట పిండి పదార్థం. అట్లా ఆవగింజంత విశ్వాసం, చిన్న కొద్ది విశ్వాసం అని కాదు, అక్కడ అంత బలమైన విశ్వాసం, ఫిట్గా ఉన్నటువంటి విశ్వాసం మనం దేవుని పట్ల కలిగి ఉంటే ఈ కొండను పోయి సముద్రంలో పడమంటే పడిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేఖన భాగంలో వ్రాయబడిన మాటలు, నా సొంత మాటలు కాదు. ఆవగింజంత విశ్వాసం అనుకోండి, ఈ కొండను లేచి ఇక్కడి నుంచి లేచిపోయి సముద్రంలో పడమంటే. ఈ చిన్న ఉదాహరణ చెప్పి నేను మాటలు ముగిస్తాను. ఒక చిన్న పిల్ల దేవుని మాటలు చదువుతున్నప్పుడు ఈ మాట తనకు తట్టింది. ఏది? కొండను దేవుడు గ్రంథంలో వ్రాయించాడు కదా, ఏందట? కొండను ఆజ్ఞాపిస్తే ఎక్కడ పడుతుంది? సముద్రంలో పడుతుందని దేవుని మాట ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయి నానా మరి ఇక్కడ ఇట్లా రాసి ఉంది కదా, తండ్రితో చెప్తుంది. నేను వెళ్ళాడ కొండకాడ పోయి ప్రార్థన చేస్తాను. కొండకాడ కూర్చొని కొండ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తుందంట. చిన్నపిల్ల. ఎంత పిల్ల? చిన్న పిల్ల అండి. అదిగా ఆ అమ్మాయి ఎంత అనుకోండి, కాదు, సైమన్ గారు రెండో కూతురు అంత అమ్మాయి అనుకోండి. ఏం పేరు? రియా అంత అమ్మాయి. కొండకాడకి వెళ్ళి కొండ మీద చేయబెట్టి, దేవా నీ లేఖనంలో వ్రాయించావు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను లేచి పోయి సముద్రంలో పడమంటే పడుతుందన్నావు కదా, నీ నామంలో నేను ప్రార్థిస్తున్నాను, ఈ కొండను తీసిపోయి సముద్రంలో పడే అని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే రోజులు గడుస్తున్నాయి. తండ్రి వచ్చి, అమ్మా జరిగే పని కాదులే తల్లా, అది జరిగే పని కాదమ్మా, రా అని ఆ కొండకాడ నుంచి రోజు ఇంటికి తీసుకొస్తున్నాడు. మరలా పోతుంది, మరలా చేస్తుంది, విడిచిపెట్టలేదు. సరే ఇంకేమందంటే, నానా దేవుని వాక్యం తప్పు కాదు కదా, దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది కదా, కనుక నేను నమ్మకంతో గింజంత విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్నదట. సరే మంచిది. కొద్ది దినాలకి వాస్తవంగా జరిగిన సంభవం ఏంటంటే, ప్రభుత్వం వారు ఒక బైపాస్ రోడ్డు వేయడానికి అన్ని వెతికారు కానీ సరైన మార్గం దొరకలేదు. ఈ కొండ తొలగించాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తొలగించి సుమారు ఒక 300-400 లారీలతో ఆ లోడ్ని సముద్రపు ఒడ్డుకి, ఏమన్నా మెట్టల్ని ఏమంటారు, చిప్స్ని ఏమంటారు దాన్ని, కొండ ముక్కని సముద్రంలో ఒక మార్గం వేశారంట కొంత దూరం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా.
ఆ కొండ ప్లేస్ ఖాళీ అయిపోయింది. ఆ మార్గంలో బైపాస్ రోడ్డు పడింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. చిన్న బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే, ఇక్కడ కొండ అంటే బాహటంగా కనబడే కొండని కాదు, మన జీవితంలో ఎదురయ్యే కొండ లాంటి సమస్యలు, బండ లాంటి సమస్యలు, మొండి సమస్యలు, మరి సాతానుగాడు పెట్టే శోధనలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, ఆ కన్నీరు, దుఃఖం, ఆందోళన, ఆవేదన, అసమాధానం, నిట్టూర్పు, కన్నీరు, ఇవన్నీ కూడా కొండలాంటి సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఒకే ఒక్క సూత్రం ఏంటంటే, విశ్వాసముతో వాటిని యేసు నామములో నాలో నుండి, నా మీద నుండి, నా కుటుంబం మీద నుండి తొలగిపో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని మనం గద్దించగలిగినప్పుడు, ఆవగింజంత విశ్వాసంతో మనం పలకగలిగినప్పుడు అవి మనలో ఉండడానికి ఆస్కారం ఉండదండి. కనుక ఈ ఉదయకాల వేళ మన మాటలు ముగించుకుందాం. ఏం చేయాలి? దావీదు భక్తుడు ఏం చేశాడు? మొట్టమొదటి మాట ఏంది? ఏం చేశాడు దావీదు భక్తుడు? నమ్మిక ఉంచాలి. తర్వాత ఆయన బట్టి సంతోషించాలి. మన మార్గాన్ని ఆయనకి అప్పగించాలి. అప్పుడు మన కార్యాలు ఆయన సఫలం చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న ఎగుడు దిగుల్ని, వంకర మార్గాల్ని, కరకు మార్గాల్ని, పల్లాల్ని, ఎత్తు పల్లాల్ని దేవుడు ఏం చేస్తాడండి? చక్కపరుస్తాడు. కనుక అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఆరాధిస్తున్నాం. ఆ దేవుని దీవెన మనకును, మన కుటుంబాలకును, మన సంఘానికి, గ్రామానికి తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా ఒకరు ఉజ్జీవంగా ఒక చరణ పాట పాడుకొని ప్రభు బల్లలోకి మనం ప్రవేశిద్దాం. నా బలహీనత యందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి, అర్హమైన పాత్రగణను నిలుపుకొంటివి. నా బలహీనత యందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన మలచుకొంటివి, అర్హమైన పాత్రగణను ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోత్తమమైన మార్గములో నడిపించుము. ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోత్తమమైన మార్గములో నడిపించుము. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, నమ్మదగిన మన దేవునికి బిగ్గరగా బారు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. అందరూ చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడు మాత్రమే మన బాధలు తీర్చగలిగిన సమర్థుడు. ఆయన ఒక్కడు మాత్రమే మన పక్షాన ఉండగలిగిన దేవుడు. ఆయన ఒక్కడు మాత్రమే మన పక్షాన బాధ్యత కలిగిన దేవుడు. ఆయన ఒక్కడు మాత్రమే మనకు మేలు చేసే దేవుడు. ఆయన ఒక్కడు మాత్రమే మన అవసరాలు తీర్చే దేవుడు. ఆయన ఒక్కడు మాత్రమే
మనల్ని పరలోక రాజ్యం చేర్చగలిగిన సమర్థుడు కనుక ఆ గొప్ప దేవదేవుని ఎన్నడూ కూడా విడిచిపెట్టొద్దు. ఆ దేవదేవుని ప్రేమ, దీవెన, ఆశీర్వాదం మనకును, మన కుటుంబాలకును, మన సంఘానికి, గ్రామానికి తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.